బీసీల భవితకు బలమైన బీజం బీసీ హక్కుల సాధనకు కృషి చేస్తున్న ఉద్యమ నేత 42% బీసీ రిజర్వేషన్ లక్ష్యంగా ఉద్యమం సామాజిక ఉద్యమ నాయకుడిగా గుర్తింపు చారిత్రక సిఫారసుల అమలుకి నూతన దిక్సూచి బీసీల నాయకు కోసం జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ వక్లాభరం కృష్ణమోహన్ రావు. బీసీల భవితకు బలమైన బీజం ఆ మొద్దుబారిన వ్యవస్థలను రక్షించే బాధ్యత మనదే. మన పిల్లలకు సమాన అవకాశాలు ఇవ్వాలంటే మన శబ్దం ప్రగాఢంగా వినిపించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం కొనసాగుతున్న పోరాటానికి తాజాగా చట్టసమ్మత రూపం ఏర్పడుతోంది. 42% రిజర్వేషన్ల ఉద్యమానికి మేధో పునాదిని వేస్తూ చట్టబద్ధంగా దిశానిర్దేశం చేస్తూ సాగుతున్న డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు నాయకత్వం బీసీ రాజకీయ చరిత్రలో మరచిపోలోని మైలురాయిగా నిలుస్తోంది. బీసీలకు సాంఘిక న్యాయం కేవలం నినాదాల్లో కాదు, చట్టబద్ధ మార్గాల్లో సాధ్యమవుతుందన్న డాక్టర్ వక్లాభరం కృష్ణమోహన్ రావు చేస్తున్న ఉద్యమం రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ చర్చనీయాంశంగా మారింది. సామాజిక న్యాయం నినాదాలతో కాదు, చట్టబద్ధ మార్గాలతోనే సాధ్యం అనే ఆయన మాటలు ఆయన్ను ఓ శాశ్వతమైన ప్రజాస్వామ్య పోరాట యోధుడిగా నిలబెడుతున్నాయి. తన విద్యాకాలం నుంచే సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచుకున్న డాక్టర్ వక్లాభరణం విద్యను ఓ సాధనంగా మలిచారు. ఒక వైద్యుడిగా వ్యవహరించాల్సిన సమయంలో కూడా ఆయన ప్రజల మధ్యనే తిరుగుతూ బహుజన వర్గాల సమస్యల పట్ల స్పందించారు. పదవుల కోసమో కాకుండా ప్రజల హక్కుల సాధన కోసం నిబద్ధతగా పనిచేయగల నాయకత్వాన్ని డాక్టర్ వక్లాభరణం చూపిస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ ప్రవేశం కంటే ముందు నుంచే ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. బీసీ వర్గాల విద్యా ఉపాధి రాజకీయ సమావేశం వంటి అంశాలపై స్పష్టమైన దృక్పథంతో ఆయనే ఆధ్వర్యంలో ఏర్పడిన సంఘటనలు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వక్లాభరం కృష్ణమోహన్ రావు గారు ఎక్స్ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఎన్నో రిజర్వేషన్లకు సంబంధించి తాను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వంలో కావచ్చు, చాలా వరకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కూడా ఈ బీసీ అంశం ఏదైతే తెర మీదకి వచ్చిందో, బీసీ స్థానికంగా బీసీ 42% బీసీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న అంశం ఏదైతే ఉన్నదో, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మన తరాలకు, రాబోయే తరాలకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి సామాజికంగా కావచ్చు, సోషల్గా కావచ్చు, అదేవిధంగా విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇవన్నిటిని మనం సాధించుకున్నప్పుడే మనం ముందు పడతామని చెప్పేసి కూడా ఫైట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక డాక్టర్ వక్లాభరణం విద్యావంతుడిగా, పరిపక్వ రాజనీతికుడిగా, బీసీ ఉద్యమానికి దిశానిర్దేశకుడిగా మారారు. పాలక వర్గాల దృష్టిని బీసీ వర్గాల వైపు మళ్లించడంలో, వారి హక్కులకు బలమైన వేదికలను ఏర్పాటు చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న 42% రిజర్వేషన్ ఉద్యమం ఆయనకు రాజకీయ నాయకుడిగా కాక సామాజిక ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు ప్రస్తుతం కొనసాగుతున్న 42% రిజర్వేషన్ సాధన ఉద్యమం ఆయనకు రాజకీయ నాయకుడిగా కాక సామాజిక ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. బీసీల హక్కులను సమర్థంగా నిలబెట్టేందుకు ఆయన నడిపిస్తున్న ఉద్యమం భవిష్యత్ తరాల కోసం మార్గదర్శకంగా నిలవనుంది. లోతైన అధ్యయనం, శాస్త్రీయ మార్గంలో ఉద్యమం, పోరాటం ఆగ్రహంతో కాదు, ఆధారాలతో సాగాలి అనే భావనతో డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు సుప్రీంకోర్టు మరియు వివిధ హైకోర్టుల కీలక తీర్పులను, మండల్ కమిషన్, అంబశంకర్ కమిషన్ వంటి చారిత్రక నివేదికలను లోతుగా విశ్లేషిస్తూ ఉద్యమానికి న్యాయపరమైన బలాన్ని ఇస్తోన్నారు. అందులో ఇంద్రసాహ్ని 1992, కృష్ణమూర్తి 2010, వికాస్ గావ్లీ 2021 వంటి తీర్పుల ప్రాసంగికతను ప్రస్తుత ఉద్యమంతో అనుసంధానిస్తూ మార్గదర్శకంగా ఉపయోగిస్తున్నారు. అంతేకాక పత్రికల్లో ప్రచురితమైన ఆయన వ్యాసాలు, ప్రసార మాధ్యమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఈ ఉద్యమానికి మేధోబలంగా నిలుస్తున్నాయి. ఈ లోతైన అధ్యయనం సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, రాష్ట్రానికి సంబంధించిన హక్కులు ఏమున్నాయి, రాజ్యాంగంలో హక్కులు ఏమున్నాయి అని చెప్పేసి గవర్నర్ దగ్గర నుంచి మన స్టేట్ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, పార్లమెంటు దగ్గర నుంచి చట్టం ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి గతంలో ఏ ప్రభుత్వాలు ఎట్లాంటి చట్టాలు అమలు చేసినాయి, వాటిని ఏ విధంగా సాధ్యం చేసుకున్నారు, వాళ్ళు ఉద్యమం ఏ విధంగా చేశారు, దాన్ని మొత్తము లోతైన విశ్లేషణ చేసి అనలిటికల్గా రీసెర్చ్ చేసి అప్పుడున్న ప్రభుత్వాలు ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, వేరే రాష్ట్రాలకు సంబంధించి రిజర్వేషన్లు కావచ్చు, ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రావడం కావచ్చు, చట్టబద్ధత ఏ విధంగా కల్పించారు రిజర్వేషన్లకు సంబంధించి అని చెప్పేసి పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతనే ఇది సాధ్యాలకు అవకాశం ఉంటుంది. లేదు ఏదో రిజర్వేషను నామమాత్రంగా ఇట్లా రిజర్వేషన్లు ఇస్తామంటే అది కాని పని అన్నమాట. సో అది ప్రభుత్వం, ఇటు స్టేట్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అటు కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా ముఖ్యంగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా
రీసెర్చ్ అనలిటికల్‌గా పరంగా ఎంతో దాని మీద పట్టుంటే తప్పించి దాని మీద మనము లోతైన రిసర్చ్ చేయలేమన్నమాట. సో, అట్లా అప్పుడు జరిగిన ఏదైతే ఇంద్ర సాహ్ని కావచ్చు, కృష్ణమూర్తి సంబంధించిన 2010 కావచ్చు, వికాస్ గౌలికి సంబంధించి 2021 కావచ్చు, ఇవన్నీ తీర్పులు ఏం చెప్పాయని చెప్పేసి అప్పుడు అటువంటి చేంజెస్ తీసుకొచ్చారు. ఆ తీర్పులు ఇప్పుడు మనకి ఈ ఉద్యమానికి ఎట్లా ఉపయోగపడతాయి? మళ్ళీ ఈ 42% రిజర్వేషన్ ఎట్లా సాధ్యమైతాయి అని చెప్పేసి మాత్రము ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో దాని మీద కూడా వర్క్ చేయడం జరుగుతా ఉన్నది. మార్గదర్శకంగా అంతేగాక పత్రికల్లో వచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఉద్యమానికి మేధోబలంగా నిలుస్తున్నాయి. ఇక చారిత్రక సిఫారసుల అమలుకి నూతన దిక్సూచి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వేని చేపట్టాలని డాక్టర్ వక్లాభరణ్ సిఫారసు చేశారట. అప్పుడు బీసీ అది ఏంది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కులగణన కావచ్చు, ఈ రాష్ట్ర జనగణన కావచ్చు సంబంధించి ఎవరు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మాత్రము తను సూచించినట్టుగా తెలుస్తూ ఉన్నది. తను సూచించడం మాత్రమే ఎప్పుడైతే ఈ సామాజిక సంబంధించి ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారో, రాజకీయం సంబంధించి అదేవిధంగా క్యాస్ట్కి సంబంధించి ఈ 4 అంశాలను ఆ సర్వే ద్వారా వెల్లడించిన తర్వాతనే సజెషన్ చేసిన తర్వాతనే ఆ సర్వేని చేయడం జరిగిందనమాట. సో, ప్రభుత్వం ఆయన సూచనల ప్రకారమే ఈ సర్వేను 2024 చివరిలో ప్రారంభించింది. ఇది రాష్ట్ర చరిత్రలోని తొలిసారిగా బీసీలను కేంద్రంగా పెట్టిన శాస్త్రీయ కుల డేటా సేకరణగా గుర్తింపు పొందింది. ఉద్యమానికి మార్గదర్శక పునాదులు డాక్టర్ వక్లాభరణం తరచుగా మండల్ కమిషన్, అంబశంకర్ కమిషన్, పిఎస్ కృష్ణన్ నివేదికలను ప్రస్తావిస్తూ ఇవి పాత కాగితాలు కావు, ఇవి నేటి బీసీ ఉద్యమానికి జీవన శక్తి అని స్పష్టం చేశారు. ఆయన శైలిలో ప్రజలకు ఈ చరిత్రను అర్థమయ్యేలా వివరిస్తూ విద్యార్హతతో పాటు చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినట్టుగా మనము మండల్ కమిషన్ గురించి రీసెర్చ్ చేయడం, అప్పుడు ఆ కమిషన్ ఏం చెప్పింది, ఇప్పుడు అంబశంకర్ కమిషన్ గురించి ఏం చెప్పింది, అప్పుడు అదేవిధంగా పిఎస్ కృష్ణన్ సంబంధించి నివేదికలు ఏం చెప్పాయని చెప్పేసి ఆ ప్రభుత్వాలు ఎట్లా నిర్ణయం తీసుకున్నాయి, దానిలో నివేదికలు ఏం పొందుపరిచారని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న బీసీ ఉద్యమానికి కావచ్చు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానికి సంబంధించి ముఖ్యంగా అంటే ఒక బేస్ అన్నమాట. అది దాంతోటే వీళ్ళు రీసెర్చ్ చేసి ఎటువంటి అంశాలు దీనిలో పొందుపరచాలి, ఎటువంటి అంశాలను తీసుకుంటే మనకు సక్సెస్ అవుతా అని చెప్పేసి అటు మైనస్లు కావచ్చు, ప్లస్లు కావచ్చు, ఇట్లా రీసెర్చ్ చేస్తే మాత్రము ఇది ఒక బీసీ రిజర్వేషన్ అనేది కొలికి వస్తుంది అనమాట. ఇక వాటా కోసం పోరాటం బీసీ ఉద్యమ టైంలైన్. ఇక 2024 నవంబర్ డిసెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే 2025 జనవరి వర్కింగ్ గ్రూప్ నివేదికలపై అధ్యయనం. ఇక 2025 మార్చి 17 తెలంగాణ శాసనసభలో 42% రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం. ఇక 2025 పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విడుదల. 2025 జూలై న్యాయ నిపుణుల సలహాలతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ప్రభుత్వం చర్చ. ఇప్పుడు మన జరుగుతున్న చర్చ ఏంది, ప్రస్తుతము 2025 జూలై ఇప్పుడు జరిగే చర్చ ఏంటంటే ఈ న్యాయ నిపుణులతోటి సలహా తీసుకొని సుప్రీంకోర్టుకు మార్గదర్శకాలపై ప్రభుత్వము చర్చ చేయబోతా ఉన్నది. సుప్రీంకోర్టులో చర్చ జరిగిన తర్వాత దీని అమలు అవుతుందా కాలేదనేది ఈ 42% రిజర్వేషన్ సంబంధించి తేలబోతా ఉన్నది అంశం. ఇక వక్లాభరణ మాటల్లో మార్గదర్శనం సామాజిక న్యాయం నినాదాలతో కాదు, చట్టబద్ధ మార్గాలతోనే సాధ్యం, డేటా లేకుండా రిజర్వేషన్ ఊహాగానాలే, శాస్త్రీయ సర్వేలు తప్పనిసరి. ఇక డేటా లేకుండా మనము ఏ రిజర్వేషన్ కూడా అమలు చేయలేం. దానికి సంబంధించే కులగణన కావచ్చు, సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలకు సంబంధించి కూడా సర్వే చేయడం జరిగింది. సో దాని ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో డాటా ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. అయితే శాస్త్రీయ సర్వేలు మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే డాటా వీళ్ళు సేకరించారో అది శాస్త్రీయంగా చేసినప్పుడే ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు, జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఎంతమంది ఉన్నారు, ఆర్థికంగా ఎంతమంది కింది స్థాయిలో ఉన్నారు, మీడియం రేంజ్లో ఎంతమంది ఉన్నారు, హై రేంజ్లో ఎంతమంది ఉన్నారు, ఒక డాటా వచ్చినప్పుడే మాత్రమే ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మాత్రమే ఒక శాస్త్రమైన సర్వే చేసినప్పుడు మాత్రమే అది సాధ్యం కావడం జరుగుతుంది. ఇక మండల్ కమిషన్ చూపిన మార్గమే నేటి బీసీ ఉద్యమానికి దిక్సూచి, ప్రభుత్వాలు తాత్కాలిక నిర్ణయాలు కాకుండా రాజ్యాంగబద్ధ చర్యలే తీసుకోవాలి, 42 రిజర్వేషన్ పోరాటం బీసీల ఆత్మగౌరవ యాత్ర అని చెప్పేసి రావడం జరిగింది. సో ఏదేమైనా ప్రభుత్వ తాత్కాలిక నిర్ణయాలు తీసుకోకుండా రాజ్యాంగంబద్ధంగా ఏదైతే సాధ్యాలు ఉంటాయో, అవకాశాలు ఉంటాయో దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇవన్నీ చర్చించిన తర్వాతనే ఒక చట్టం చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమవుతుంది.